హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బీరకాయ మెంతి కూర ఫ్రై రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి బీరకాయల్ని బాగా పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకుని ఆ పీల్ చేసుకున్న వాటితో కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట, బాగా వాష్ చేసుకుని. అయితే ఫస్ట్ నేను ఇంత తీసుకున్నానండి బీరకాయలు. 3 తీసుకున్నాను. బాగా తలా తోక తీసేసి పీల్ చేసి కట్ చేసుకున్నానండి. మీ ఇష్టం, చాయిస్, చిన్నగా అయినా పెద్దగా అయినా మీ చాయిస్. కట్ చేసుకోండి. పీల్ చేసుకుని బాగా చిన్న చిన్నగా మీ ఇష్టం అండి, ఎలాగైనా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నానండి నేను. మెంతి కూర ఒక బంచ్ తీసుకున్నాను. కొంచెం ముదురుగా ఉందండి ఇది. ఎప్పుడైనా బీరకాయలు చేసేటప్పుడు టేస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ చేదుగా అంటే బిగినర్స్కి చెప్తున్నాను నేను. చేదుగా ఉంటే వేయకూడదండి. అలా టేస్ట్ చేసి చూసుకోవాలి. పీల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నానండి. బీరకాయలు, సొరకాయలు వీటిల్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ అండి. చేసి చూడండి, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా అన్నీ కట్ చేసుకుంటానండి. పీల్ చేసి కట్ చేసుకుంటాను. ఇది కూడా తుంచుకున్నానండి. ఒక బంచ్ అన్నమాట మెంతి కూర తుంచుకొని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక బిగ్ ఆనియన్ తీసుకున్నాను. ఇవి కట్ చేసుకోవాలండి. ఉప్పు, కారం మీకు రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కారం వేసుకుంటానన్నమాట. మీరు కారం స్పైస్ ఎలా తింటారో దాన్ని బట్టి మీరు ఉప్పు, కారం సెట్ చేసుకోండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా సెకండ్ ఛానల్ ఏఎంఎస్కే క్రిష్ ఛానల్ అండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ ఛానల్ కూడా వాచ్ చేయండి. ఇదివరకు మా పెట్టేదానండి. ఇప్పుడు లాంగ్లో వచ్చేసి క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు వాచ్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కాగాక ఆవాలు, జీలకర్ర ఇది చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, చిటికెడు ఉప్పు అండి. ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతుంది. కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. కొంచెం పసుపు, కారం అండి. ఎక్కువ తక్కువ మీ చాయిస్, మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఉప్పు అండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా నేను వేసుకున్నాను. బాగా కలిపేసుకొని మెంతి కూర అండి. మనం తుంచి వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర
బాగా కలుపుకొని మగ్గిపోవాలండి ఇది బాగా. ఇప్పుడు కాస్త ధనియాల పౌడరు బాగా మగ్గిపోయింది ఇది మెంతికూర. ఈ స్టేజ్లో బీరకాయలని యాడ్ చేసుకోవాలండి. మనం ఫ్రై లాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వాటర్ యాడ్ చేయనక్కర్లేదండి. బీరకాయల్లో వాటర్ ఉంటుంది అంతే అండి.